నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే మండలంలోని పేర్నమెట్ట 42వ డివిజన్ సుందరయ్య కాలనీలో సోమవారం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని పేర్లమెట్ట గ్రామంలో సోమవారం రైతులకు యూరియా, అవుట్రీచ్, నల్లబర్లి పొగాకుపై మండల వ్యవసాయ అధికారి పి పావని అవగాహన కల్పించారు. పంటలకు రసాయనిక ఎరువులను తగ్గించి పచ్చిరొట్టె ఎరువులను, జీవరసాయనిక ఎరువులను ఉపయోగించాలని సూచించారు. భూసార ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగించాలన్నారు. రబీ సీజన్లో సాగు చేయబోయే పంటలకు ముందస్తుగానే ఎరువులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రబీ సీజన్లో నల్లబర్లి పొగాకు సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, అబ్బూరు శ్రీనివాసరావు, వివరం గోవిందు, టీడీపీ జనసేన నాయకులు, మండల వ్యవసాయ అధికారి పి పావని, ఏవో సుబ్బారెడ్డి, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. Song remixed by DJ Silver mixes from Chimaputta. ఏరుకోట 60-70 అంటున్నాను కానీ ఒక 100 ఎకరాల దాకా అదే దాంట్లోకి వెళ్ళిపోతాయి. మొన్న కురిసిన వర్షాలు ఇప్పుడైతే అసలు మామూలుగా లేదు. దేవుడు పొలం పాడుకోవడానికి ఎవరు ముందు రాలేదు సార్. ఎవరు కచ్చాకాలు తీసుకోండి, మన దాంట్లో సగం నుంచి పైకి ఎక్కవండి నీళ్ళు మొత్తం. నైట్ 1 గంటప్పుడు లేసి వేసుకోవాలా? లైన్ వేస్తే ఆ వైపు కూడా వెళ్తాయి డ్రింకింగ్ వాటర్ వీళ్ళకొచ్చి. గవర్నమెంట్ ఏంటంటే టీడీపీకి అనుకూలంగా ఉంటుంది. నేను చేస్తా 5-6 లక్షలు అయితే పెద్దదైతే చేస్తా అని చెప్పారు కదా. రాజకీయ కాదమ్మా. నమస్కారం. రైతులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు రైతులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు రైతుల సమస్యలు ఎన్నో తీరుస్తూ ఉన్నది. ముఖ్యంగా యూరియా అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నది. యూరియా కూడా ఎక్కువ వాడకూడదని ప్రభుత్వము ఆదేశించింది. యూరియా తగ్గించుకున్న వాళ్ళకు కూడా 250 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే సబ్సిడీ ఇస్తున్నారు. ఎందుకంటే యూరియా ఎక్కువ వాడితే అనేక సమస్యలు ఉన్నదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సరే, ఏదేమైనా కానీ అన్నదాత సుఖీభవ అని 20,000, దాని తర్వాత అనేక రైతులకి పనికొచ్చే అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వము. ఇదే కాకుండా మొన్న జిఎస్టీ కూడా చాలా అగ్రికల్చర్, మెకానికల్ వాటిలన్నిటికీ వస్తువులకి, అగ్రికల్చర్ వస్తువులు చాలా వరకు కూడా జిఎస్టీ తగ్గించి వాళ్ళకి తక్కువ ధరలో ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో చేసిన విషయం మనందరికీ తెలుసు. అందుకని ఇది ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. అందుకని
అతి శ్రద్ధతో ఈ యూరియా ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న ఏరియాలో కూడా మాకు వచ్చిన సమాచారం ఏంటంటే యూరియా అందరికీ అందుతుంది అనేది మాకుంది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి వస్తే నేను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చి ఏమన్నా ఉంటే అవన్నీ చర్యలు తీసుకొని సర్దుబాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత బ్లాక్ బర్లీ టొబాకో కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం దాన్ని మొదటిసారిగా ప్రభుత్వము ఆ బ్లాక్ బర్లీ పొగాకుని కొన్నది. ఇంకా కొన్ని స్టాక్ ఉన్నాయి. అవి కూడా మేము అసెంబ్లీలో మంత్రివర్యుల దృష్టికి తీసుకున్నాం. అతి త్వరలో కూడా అది కూడా కొంటారని మాకు హామీ ఇచ్చారు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. అన్ని రైతులకి అభివృద్ధి చేసే పనులు, మంచి చేసే పనులు, సంక్షేమకారం చేసే పనులు ఎక్కడ వెనకాడదని ఇంకొకసారి గుర్తు చేస్తాం. ఈరోజు మనకి నల్లబర్లి పొగాకు అనేది మన మండలంలో పూర్తిగా నిషేధించడం జరిగింది. ఆ సాగుని కానీ లేకపోతే నారుని పెంపకం కానీ నిషేధించడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ పోయిన సంవత్సరము మనం నల్లబర్లి ఎవరన్నా సాగు చేసినట్లయితే వాటిని కొనడం జరిగింది. ఇకపై మాత్రము నిషేధించడం జరిగింది పూర్తిగా 740 జీవో ప్రకారము. దీనికి గురించి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు, అలాగే ఎస్ఐ గారు, మేము, అలాగే మెడికల్ ఆఫీసర్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో ప్రతి మండలంలో ఇలా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు కేవలం నల్లబర్లి పొగాకు నిషేధించడం కోసమే ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసి నల్లబర్లి సాగు చేసినట్లే దానివల్ల కలిగే దుష్ప్రభావాలు కానీ వాటన్నిటిని మెడికల్ ఆఫీసర్స్ ద్వారా తెలియజేయడము, అలాగే రైతులు ఎవరైనా కూడా ఇకపై నల్లబర్లి వేసి నష్టపోకుండా ఉండడం కోసం కూడాను ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసి, అలాగే ప్రతినిధుల ద్వారా కానీ అందరి ద్వారా కూడా రైతులకి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా నారు కూడా సాగు చేసినట్లయితే వారిపై ఎస్ఐ గారి ద్వారా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వేసి తర్వాత నష్టపోయే స్థితి తెచ్చుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా మనకి డిఏఓ సార్ కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఏంటంటే ఎవరన్నా వేసినట్లయితే మనం నిర్దాక్షిణ్యంగా తీసేయమని కూడా చెప్తున్నారు. రైతులు అటువంటివి తెచ్చుకోరు. ఎందుకంటే ఆల్రెడీ మన రైతులకి ఆల్రెడీ ఈ విషయం గురించి అవగాహన తెలియజేశాం కాబట్టి ఇకపై కూడా ఎవరన్నా కూడా రైతులు వేయదలుచుకుంటే ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని అసలు వేయొద్దు అని చెప్పి చెప్తున్నాం. నారు వేసే వాళ్ళు కూడా ఎవరన్నా ఎంఓయు తీసుకొని తెల్లబర్లీ గురించి అయితే కనుక ఎంఓయు ఏదైనా కంపెనీ ఐటీసీ కానీ సమ్ కంపెనీస్ ద్వారా ఎంఓయు తీసుకుంటే వేసుకోవచ్చు. అది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము ఇట్లా తెల్లబర్లీ వేస్తున్నామని. కానీ నల్లబర్లీ మాత్రం అసలు మండలంలో ఎక్కడా కూడా వేయడానికి లేదు అనేది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. యూరియా అనేది మనకి మండలంలో ప్రస్తుతానికి కూడా ఎటువంటి కొరత లేదండి. మనం అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా యూరియా అనేది కూడా తెప్పించుకుంటున్నాము. రాబో 15-20 రోజుల్లో మనం శనగకి సంబంధించి కానీ పొగాకు సంబంధించి కానీ నేలను దున్నుకోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దాంట్లో భాగంగా మనకు కావాల్సిన ఎరువుని నానో యూరియా రూపంలో కూడా మనం అందజేస్తున్నాము. యూరియా కూడా ఎటువంటి కొరత లేదు. మన రైతులకి మనం చెప్పేది ఏంటంటే యూరియా అనేది మనం ప్రతి బస్తాని 1500 కానీ అట్లాగా ఉన్నదాన్ని గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ 266కు మాత్రమే మనకు అందజేస్తుంది. సో రైతులు దృష్టిలో పెట్టుకొని దాన్ని అవసరం మేరకే వాడాలి అని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా యూరియా బస్తా బదులు నానో యూరియాని కూడా వాడుకునే అవకాశం ఉంది. ఒక బస్తా బదులు 2 లీటర్ బాటిల్ వేసుకుంటే కనుక మనకి యూరియా అందుబాటులోకి వస్తుంది. ఈ నానో యూరియా అనేది మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో తయారు చేసింది. బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదు కాబట్టి మన ఇండియా వాటిని కూడా ప్రోత్సహించినట్లుంటుంది, ప్లస్ కాలుష్యాన్ని కూడా నివారించుకున్నట్లుంటుంది. కాబట్టి నానో యూరియా అనేది వాడాలని ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
అందులో భాగంగా 7వ రోజు ఆదివారం రాత్రి లలితాదేవిగా శ్రీ గోవిందమాంబ మహాదేవి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు భారీగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కలకత్తా నగరంలో కాళికాదేవివై కరుణ సుధను ప్రసరించే అనంత తేజోమయీ జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పెజవాడ దుర్గవై భక్తులను పాలించే పరాశక్తి రూపిణి అద్భుత శుభనామణి. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విజయవాడనందున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ రూపుతో కళలులికే తల్లే. జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మధుర మీనాక్షివై మహిలో వెలిశావుగా మగువలకు ముత్తైదువ భాగ్యమునిచ్చేవుగా. జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శంఖు చక్ర గదలను త్రిశూలమును ధరించి అభయహస్తము చూపి ఆదుకునే తల్లే. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. రాక్షస గణమర్దిని ఆశ్రిత జనపాలిని మహిషాసురమర్దిని జననీ వరదాయిని. పరమేశ్వరి జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. దుష్టులను దండించి శిష్ట జనుల రక్షించి అభయాలను ప్రసాదించు శ్రీ దుర్గా భవానీ. జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. నవరాత్రుల పూజలలో నగవులు చిందించుచు దాసజనుల కటాక్షించు జననీ మీనాక్షి. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ భవాని దీక్షభూని సేవించిన భక్తులకు టూరిస్ట్ బస్సులు అంటే గవర్నమెంట్ వాళ్ళకి 500 రూపాయల ఛార్జీతో బయలుదేరుతాయి. మొత్తం 10 క్షేత్రాలు నాగలాయపురం వేదాయుధంట్రా ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఆ పల్లెశ్వర కోనకు తీసుకెళ్తే మనం బిత్తరపోతా ఉంటాం. అలాంటి విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. కంచి పరమాచార్య స్వామి వారు అక్కడికి వెళ్ళారు. కంచి పరమాచార్య స్వామి గారు అక్కడికి వెళ్ళి ఏమన్నారంటే, చాలా ఆశ్చర్యకరమైన ఊరికి తీసుకొచ్చారని నన్ను. ఎక్కడైనా విష్ణువు పడుకొని ఉంటాడు, శివుడు నిలబడి ఉంటాడు. కానీ ఈ క్షేత్రం మాత్రం శివుడు పడుకొని ఉన్నాడు, విష్ణువు నిలబడి ఉన్నారు. ఈ దేవతలందరూ ఏమవుతుందా అని టెన్షన్గా ఉన్నారు, ఆయన లేస్తాడా లేవా అని. అట్లాంటి విశేషాలతో కూడిందండి భారతదేశం. అందుకని అమ్మవారి శక్తి అంత అనంతమైందనమాట. శ్రీ మహాత శ్రీ మహారాజ్ఞి ఎప్పుడైతే రచించారో ఆ లలితా సహస్రం మొత్తం అగస్త్య మహామునికి అందింది. అగస్త్య మహాముని నుంచి వేదవ్యాసానికి అందింది. వేదవ్యాసం నుంచి పురాణాల ద్వారా బ్రహ్మాండ పురాణం ద్వారా మనకందింది. మనకందించిన తర్వాత మన మామూలుగా లలితా సహస్రనామం ఈ రోజుల్లో చక్కగా వర్ణించే నామం అన్నమాట. ఆమె రెండుకి లలితాదేవి అని చెప్పి అన్నారు. ఇప్పుడు లలితాదేవి అంటే ఆడుకునేది, ఆడించేది, ఈ జగత్తునంతా లీలగా పాలించేది. అది ఆమె పక్షంగా చూసుకుంటే. మన పక్షంగా చూసుకుంటే మనల్ని ప్రతిపించేది, పోషించేది, కాపాడేది, మనకు అన్నం తినిపించేది మొత్తం ఆమెనే. ఆమె శక్తి ఎప్పుడైతే మన నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె మనం బతకలేము. అందుకనే ఆమె శక్తి ఉన్నంతసేపే ఎవరైనా సరే ఈ శరీరం అనే రాజ్యానికి రాజు. అంటే ప్రకృతి ప్రళయాల వల్ల జీవులకి భంగం కలుగుతుంది, జీవన విధానానికి భంగం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఇవన్నీ లేకుండా ప్రశాంతమైన జీవనశ్రమ అందించేవారు అమ్మవారు. అశ్వరము కానీ ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద. ఎలాంటి సంపద ఇస్తున్నామే?
తరగనటువంటి సంపదలు, తరగని సంపద అంటే మనకి భౌతికమైన సంపదలన్నీ ఏదో ఒక రోజు తిరిగిపోతూ ఉంటాయి. వీటితో పాటు తరగని సంపద ఏంటో తెలుసా? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా ఆమె. ఎందుకు మనం నవరాత్రులు జరుపుకుంటున్నామంటే అమ్మ యొక్క అనుగ్రహం కలగాలి. అనుగ్రహం ద్వారా మనకేం కలగాలి? జ్ఞానం కలగాలి. ఏమిటి ఆ జ్ఞానం అంటే ఈ జీవితానంతరం అమ్మలో ఐక్యం కావాలి. ఏం చేయాలి? ఇప్పుడు మీరు మాతృమూర్తులు అయితే ఏం చేయాలి? పెద్ద పెద్ద వ్రతాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. భోజనం పెడతారు కదా. నాకు సమాధానం చేస్తుంది సార్, స్వామి మీరేం భోజనం పెట్టమన్నారు, నేను ఒక ఆయన భోజనం పిలిచాను, లోపల పోయి ఆకులు తీసుకొని వచ్చి లోపల మా ఇంట్లో కలసాలు తీసుకుని వెళ్ళిపోవడం ఆయన కదా. నిజమే, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. పూర్వం ఇలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఏదైనా పెట్టాలన్నా కూడా కొంచెం భయం కలుగుతుంది. అయితే ఎలా మనం ధర్మం చేసేది? ఎలా ధర్మం చేయాలి? అలా వీలు లేకపోతే మీరు షాపింగ్ పెడుతుంటారు కదా, బయటకు వెళ్తుంటారు, గ్రామాంతరాలు పెడుతుంటారు, క్షేత్రాలకు పెడుతుంటారు. ఎవరో అతిథులు అధ్యాపకులు కనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. మీకు ఒకసారి ఋషికేశ్ వెళ్ళండి, 2 రోజులు ఉండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ చలి రోజులు అయితే పంజాబ్ నుండి హర్యానా నుండి లారీలు వస్తాయి. ఆ లారీలో 10 మంది వస్తారు. లారీ నిండా దుప్పట్లు వచ్చేస్తాయి. చలికి మామూలు దుప్పట్లు కాదు, కాస్ట్లీ దుప్పట్లు లారీ నిండా వేసుకొని వస్తారు. పైనుంచి ఒక ఆయన తీసుకుంటే ఈ బజార్లో పడుకున్న వాళ్ళందరి మీద ఒక దుప్పటి కప్పుకుంటూ వెళ్ళిపోతారు. మనం 1000 రూపాయలు చందా ఇచ్చామంటే 1000 రూపాయలు మన పేరు కావాలి, మనకు రసీదు కావాలి. వాడు 20,000 రూపాయల దుప్పట్లు కూడా పేరు కోసం కాకుండా వర్షం కప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే మనం చేసే ధర్మాన్ని పైవాడు చూస్తున్నాడు. డబ్బుల యొక్క ప్రతిస్పందన మనకు అవసరం లేదు. అక్కడ వాడు భోజనం పెడతారు తెలుసా? లారీల్లో తీసుకొచ్చి నవకాయ పిండి వంట తీసుకొచ్చి అన్ని రకాల పదార్థాలు తీసుకొచ్చి మళ్ళీ బఫే పెట్టిలు పెట్టవాడు. కంచాలు తీసుకొచ్చి కంచాలు భోజనాలు పెట్టి ఎవరు కంచం వాడికే ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ చెప్పండి గడి ధర్మం చేయాలనుకుంటే ఏ విధంగానే చేయొచ్చు. అక్కడ ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళు కౌంటర్ పెడతారు. కౌంటర్లో సాధువులంతా వస్తారు. చపాతీ కూర, ఎన్ని చపాతీ కావాలంటే ఎన్ని కావాలంటే పుడి చేస్తారు. మనకంటే మనం చపాతీ తినము, అందుకే మనం షుగర్ ఎక్కువ వస్తుంది. నార్త్ ఇండియాలో షుగర్ తక్కువ, సౌత్ ఇండియాలో షుగర్ ఎక్కువ. మనం అన్నం లేకుండా బతకలేము. వాళ్ళ అన్నాన్ని పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ తిన్నా గోధుమ అన్నం తింటారు. వాళ్ళు అలా ధర్మం చేస్తారు. మనం సాయంకాలం వచ్చిందో మీరు మా సురేష్ లాంటి వాళ్ళు అయితే జోబులో డబ్బులు పెట్టుకుంటూ స్లిప్ పెట్టుకుంటాడు. ఎక్కడ ఇంకా టీ దగ్గర కూడా రాస్తారు, మొత్తం రాసుకుంటాడు. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ లెక్క పడరు. ఎందుకంటే ఆమె గోధుమమ్మ, ఈయన ఏం చేసినప్పుడు తెచ్చుకోరు. ఆమె జపము, ఆమె ధ్యానం, ఆమె తపస్సు, ఈయనకి ఏం కావాలో పిల్లలకి ఏమైనా చూసుకుంటూ ఉంటుంది. అందుకని సురేష్ మోక్షం వచ్చినా రాకపోయినా ఆమె మోక్షం వస్తుంది. సరే, సురేష్ కూడా మోక్షం తర్వాత ఆమె వస్తే వచ్చినట్టేగా, ఆయన చేయబడుకుని నాకెడుగా ఆయన అబ్బాయి కదా. సాయంకాలానికి మన ఖాతాలో ఏదైనా 10 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ధర్మం చేసామా లేదా? అందుకని నేనేం చేస్తానంటే, ధర్మం చేయకపోతే యమధర్మరాజు వస్తాడు, ధర్మం చేస్తే బ్రహ్మగారు అమ్మా ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు ఏం చెప్తుంది కదా. దీనికి ఇంకో స్వార్థం ఉంది. ఎందుకు తెలుసా? మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు తిరిగి వస్తున్నాం కదా. తిరిగి వస్తే నేను ఖర్చు పెట్టను, తిరిగి వస్తుంది అదంతే. దాన ధర్మాలు చేసే కొలది సంపదలు, తోడే కొలది నీరు వృద్ధి చెందుతుంటాయి. ఎవరు చెప్పారు? మన వెలిగాల్సిన రాశాడు శృతి. కాబట్టి ఎవరి కోసం ధర్మం చేస్తాం? మన కోసం మనం చేస్తాం. ధర్మం ఎవరు చేయాలి తెలుసా? మీరు చేయాలి. ఎందుకంటే తెలుసా, మీ ఆయన కష్టపడి సంపాదిస్తాడు, ఎన్నో నేరాలు చేసి దోషం లేకుండా ఉండదు. మీకు ఏ దోషం లేదు, మీరు వండి పెడుతున్నారు కదా, హాయిగా సేవ చేస్తున్నారు. వాడు సంపాదించినప్పుడు మీకు లక్ష్మీదేవి దగ్గరికి, గోవిందమ్మ దగ్గరికి మీకు ఇబ్బంది ఉందండి. మామూలు కావాలి, ఆవిడ రోజు ఒక 50 రూపాయలు ధర్మం చేసేది. నేను ఒక రోజు అడిగాను, గుడికి వస్తుంది బ్రహ్మగారు, అమ్మగారు మీకు రోజు డబ్బులు ఎవరు వస్తాయి,
దొంగతనం చేస్తారు చూడండి. ఎక్కడ ఒంగోలు గద్దలగుంట ఆరిగవారి ఇలవేల్పు శ్రీ 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 అంకాలమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని మరియు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించి స్థానిక విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమంలో ఆరిగ శ్రీనివాసరావు శ్రీలక్ష్మి దంపతులు, వారి కుమార్తెలు సౌమ్య, హర్షిని మరియు ఆరిగ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి మేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరే. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలో కైమోక్షి నిలచిరే. జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పరమేశుని ఉడిలో నా పవళించిన మా తల్లి యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి. జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి అఖిల లోకనాయకి జననీ భవానీ. శ్రీ భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ दुस्वप्न नाशनी अपक्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा क्षमस्व क्षमस्व क्षमस्व. అలా ముందుకు నమస్కారం చేసుకొని మీ తప్పు లేదంటే క్షమించమని కోరుకుంటూ అమ్మవారి ఎప్పుడు కూడా అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటూ అమ్మవారిని అడుగుతాం. वेदामृतेनाहुतापुरीं तस्मै ब्रह्मज ब्रह्माजा आयुक्येत्तिं प्रजां तदु
भागधेये वै नैनं प्रणयति ब्राह्मण आरुषे उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्केत्तये देता एव देवता प्रीणाति पर्याप्य अनन्तरायाय सर्वस्थोमोतिरात्र उत्तममर्भवति सर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यरिगितमो भवति शतमिति शतं दीर्घमायुः मरुदयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येशरं दीर्घमायुः रोजनो रोजमान शोभन शोभमान कल्याणः శాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते శ్రీ సింహళదేవిగా ప్రత్యున్నమునందున ప్రభవించే మా తల్లి శ్రీతకల్పవల్లి परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అంబా శివాని जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివి ఆది పరాశక్తివి परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములు మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలోలికే తల్లివే జననీ కళ్యాణి परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते ఏకవేణిగా దేవిగా మహుర్యాం నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీవేలే श्री दुर्गा भवानी गौरी नमोस्तुते మహాకాళి దేవివై ఉజ్జయిని పురములో భక్త కోటినుద్ధరించు మహాశక్తి నీవే परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते పురుహూతిక దేవిగా పిఠాపురములో వెలసి పదదాసుల పాలించే తల్లివి నీవే కదా श्री दुर्गा भवानी गौरी नमोस्तुते శ్రీగిరిజాదేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते మాణిక్యదేవివై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి परमेश्वरी जननी जगदीश्वरी
శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జననీ రుద్రాణి. జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలా క్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి. జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సర్వమంగళాదేవిగా గయలో నిలిచావుగా దయతో మము పాలించే శ్రీమంగళ గౌరీ. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విశాలాక్షి రూపముతో కాశీ క్షేత్రంలోన విశ్వేశుని హృదయములో విలసిల్లే తల్లి. జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సరస్వతీ దేవివై కాశ్మీరమునందున కళలు చిందు శ్రీవాణి జననీ గీర్వాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కలకత్తా నగరంలో కాళికాదేవివై కరుణ సుధను ప్రసరించే అనంత తేజోమయీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. బెజవాడ దుర్గవై భక్తులను పాలించే పరాశక్తి రూపిణి అద్భుత సుగుణామణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విజయవాడనందున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ రూపుతో కళలులికే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.